ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విద్యా బుద్ధులు నేర్చుకోవాల్సిన మెడికోలు ఓ జూనియర్ విద్యార్థిని పదే పదే ర్యాగింగ్ చేస్తున్న ఘటన సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో కలకలం రేపింది. జూనియర్ విద్యార్థి తనకు మొక్కు ఉందని చెప్పినా వినకుండా సీనియర్ విద్యార్థులు తన గడ్డాన్ని ట్రిమ్ చేయడం జరిగిందని విద్యార్థి తెలిపారు. తనను లైబ్రరీకి కూడా రానివ్వడం లేదని వాపోయారు. జూనియర్ విద్యార్థి తల్లి తన కొడుకుకు జరిగిన ర్యాగింగ్ పై కళాశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం సీనియర్ విద్యార్థులకే సపోర్ట్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యార్థి తల్లి ఫిర్యాదు చేయగా పోలీసులు సురభి మెడికల్ కాలేజీకి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హలో 17th నవంబర్ రోజు కాలేజ్ స్టార్ట్ అయిందండి. ఆ రోజు వైట్ కోట్ సెరమనీ అదే రోజు ఉండింది. అయితే బాబుకి మొక్కు ఉంది. అయితే వైట్ కోట్ సెరమనీ అప్పుడు కటింగ్ చేయిస్తే బాగుండదు, ఫొటోస్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండేవి కదా, నేను చేయించలేదు సార్. సండేకి చేయించామని పోస్ట్పోన్ చేసుకున్నాను. నెక్స్ట్ 19th రోజు బాబు అయితే అంతకుముందు లైబ్రరీకి వెళ్ళారట. బాబు లైబ్రరీకి వెళ్తే నువ్వు లైబ్రరీకి రావద్దు, ఇక్కడ జూనియర్స్కి నాట్ అలౌడ్ అని చెప్పారట. వాడు నాకు చెప్పాడు. చెప్తే నాన్న నువ్వు వాళ్ళ డీన్ కన్నా ఎవరికైనా చెప్పు అంటే డీన్ చెప్తే లేదు నాన్న నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వీడు వెళ్తున్నాడు లైబ్రరీకి. నెక్స్ట్ డే వచ్చి నువ్వు లైబ్రరీకి రావద్దంటే నీకు అర్థం కావట్లేదా అని చెప్పి వీని బాబు రూమ్కి తీసుకెళ్ళి నీ బీడ్ ఏంది అట్లా ఉంది అని అంటే, లేదు సార్ నాకు మొక్కు ఉంది, కావాలంటే మా మదర్ నంబర్ ఇస్తాను మీరు మాట్లాడండి అని అంటే, మీ మదర్తో మాట్లాడాల్సిన అవసరం మాకేం అవసరం లేదు అంటే, వీడు లేదు సార్ మొక్కుందన్నా కూడా వినకుండా ట్రిమ్మర్ లేదు అని చెప్పాడు. అబద్ధం చెప్పాడు. ట్రిమ్మర్ ఉంది లేదని వీడు అబద్ధం చెప్పాడు. అయితే వాడు బ్యాగ్ మొత్తం సదిరి ట్రిమ్మర్ తీయించి నువ్వు చేసుకోవాలి ఇప్పుడు అని చెప్పి చేయించారు. వీడు ఏడుస్తుంటే అమ్మాయి వారా ఎందుకు ఏడుస్తున్నావు అని కొంచెం అబ్యూస్గా మాట్లాడారట. అంటే నేను గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎంగా చేశాను, నేను టీచర్ సార్ ఇక్కడ దేవకపల్లిలో. నా పోస్టింగ్ వచ్చేసి వర్గల్ కానీ దేవకపల్లి డిప్యూటేషన్ సార్. నా సైకాలజీ ప్రకారం మా బాబు కంప్లైంట్ చేశాడు కదా, నెక్స్ట్ టైం థ్రెట్ ఉంటుంది, మీరు ఈ రోజే ఖచ్చితంగా ఏదో ఒకటి సీనియర్స్ని పిలిపించా, పోలీస్ వాళ్ళని పిలిపించా, ఏదో ఒకటి భయం చెప్పి ఈ రోజా రేపా చెప్పించండి, థ్రెట్ ఉంటుంది సార్ అంటే అక్కడ ఒక మేడం అన్నారు, శైలజ మేడం, సైకాలజీ నువ్వే చదివి వచ్చినావా, మేము చదవలేదని అంటే, నాకు తెలిసింది నేను చెప్తున్నాను మేడం, మీరు అట్లా అనుకుంటే తప్పు కాదు అని చెప్పాను. వాళ్ళు ఒక 2 లెక్చరర్స్ ప్రొఫెసర్స్ మాత్రం కొంచెం అగనిస్ట్గా మాట్లాడారు. మీ పేరెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు, అనుకున్నారు తర్వాత ఏంటి వీళ్ళు అగనిస్ట్గా మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకున్నాము. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 19th రోజు లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీకి వెళ్తే సీనియర్స్ అక్కడ ఉండొద్దు, అక్కడ నుంచి వచ్చేయని చెప్పారు. అక్కడ నుంచి నేను వాళ్ళ చెప్పిన మాటలు వినకుండా వచ్చేయడం, అక్కడనే ఉండడం వల్ల సీనియర్స్ ఫోర్స్ఫుల్గా నన్ను బయటికి తీసుకెళ్లారు. బయటికి తీసుకెళ్ళినాక రూమ్లో నీకు బియర్డ్ ఉంది, బియర్డ్ ఎట్లా ఉంటుంది మొత్తం తీసేయాలని చెప్పారు. నాకు మొక్కు ఉంది, నేను చేయలేను, ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో నా పేరెంట్స్కి మాట్లాడండి అని చెప్తే, వాళ్ళు నీ పేరెంట్స్తో నేను ఎందుకు మాట్లాడతాం. హలో ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.